ఈ కార్తీక మాసంలో శివుణ్ణి ఎలా అభిషేకించాలి, శివుడికి కావలసిన అభిషేకానికి కావలసిన ద్రవ్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతి. అందుకే ఏ ఆలయాన్ని దర్శించినా అక్కడ శివుణ్ణి అభిషేకించేందుకు ఆరాటపడుతూ ఉంటారు అంతా. సాధారణంగా నీటితోనే ఈ అభిషేకాదులు కొనసాగుతాయి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనూ కొన్నిసార్లు మన కోరికలు అనుసరించి వివిధ వస్తువులతో శివుడికి అభిషేకాన్ని జరిపిస్తుంటాం. అయితే శివాభిషేకానికి తగిన ద్రవ్యాలు, వాటి ఫలితాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా భస్మాభిషేకం. ఏ వస్తువైనా సరే అగ్నిలో వేస్తే వాటి చివరి రూపం భస్మం. దానికి నాశనం ఉండదు. శాశ్వతత్వానికి గుర్తుగా భస్మాన్ని ధరిస్తాడు శివుడు. ఆయనకి ఇష్టమైన ద్రవ్యాలలో మొదటి స్థానం ఈ భస్మానిదే. భస్మోద్ధూళిత విగ్రహాయ నమః అని శివాష్టోత్తరంలో ఒక నామం ఉంది. దీన్ని అనుసరించి శరీరమంతా విభూతి రాసుకున్న శివుణ్ణి భస్మభూచితానుడని భక్తులు తనివి తీరా కీర్తిస్తారు. రుద్రకామార్చనామిది అనే ఆగమ గ్రంథంలో భస్మాభిషేక ప్రాధాన్యం చెప్పారు. సర్వపాపాలను తొలగించే భస్మాభిషేకం ద్వారా పాపాలు తొలగి పవిత్రత కలుగుతుంది. భూత పిశాచాది బాధలు నివారణ అవుతాయి. శివుణ్ణి అభిషేకించిన భస్మాన్ని ప్రతిరోజు మనం నుదుటిన ధరించడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలను మనం పొందవచ్చు. భస్మాన్ని నీటిలో కలిపి కూడా శివుణ్ణి అభిషేకించవచ్చు. దీన్నే భస్మోదకం అంటారు. రెండవ దాని పేరు గంధం, గంధాభిషేకం. భగవంతుడికి చేసే 16 రకాల ఉపచారాలలో ఒకటి గంధం. ఆనందానికి, ఆహ్లాదానికి, భోగానికి ప్రతీక గంధం. అంతేకాదు గంధం చల్లదనాన్ని కూడా ఇస్తుంది. అందుకే గంధాన్ని దేవతలందరూ అలంకరణలోనూ వాడతారు. గంధం అభిషేకించిన వారికి భోగ భాగ్యాలు ఆ పరమేశ్వరుడు ప్రసాదిస్తాడని, సాంబశివుడు మనకందరికీ కావలసినవి ఇస్తాడని మన నమ్మకం. ఇకపోతే మూడవది బిల్వం, బిల్వాభిషేకం. సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీకగా 3 ఆకులు కలిగిన బిల్వాన్ని ద్విదళం అంటారు. బిల్వదళం అని కూడా అంటారు. పూజా సంబరాలు ఏది లభించకుండా చెంబుడు నీళ్లు పోసి ఒక ప్రతి దళాన్ని భక్తితో సమర్పిస్తే చాలు, ఆ పరమేశ్వరుడు అమితానందం చెందుతాడు. లక్ష్మీదేవికి స్థానమైన బిల్వ వృక్షం. అటువంటి బిల్వాలతో చేసే అర్చనలు, అభిషేకాలు మనందరికీ సంపదను పెంపొందిస్తాయి. నీటిలో బిల్వపత్రాన్ని వేసి ఆ నీటిని లింగంపై అభిషేకించడం ద్వారా రుణబాధలన్నీ తొలగిపోతాయి. ఇలా మనకి సద్గురు జగ్గి వాసుదేవన్ గారు చెప్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో మరికొన్ని మనం తెలుసుకుందాం. 3వ కన్ను అంటే ఏంటట? శివుడి 3వ కన్ను తెరవడాన్ని గురించి ఆయన ఎలా చెప్తున్నారు? ఆయనకు మనం శిరస్సు నుంచి నమస్కరించడానికి కారణాల్లో ఆ అగ్నినేత్రం కూడా ఒకటి. అది జ్ఞానానికి ప్రతీక. జ్ఞానం అన్నది మనకు ప్రస్తుతం ఉన్న గ్రహణ శక్తి పరిమితులన్నీ అధిగమిస్తే గాని తప్ప మనకు జ్ఞానం కలగదు. చాలామంది గ్రహించలేని విషయాలు గ్రహించగలగడం శివుడి విశిష్టత. మానవ జాతిలో చాలామందికి అదృశ్యంగా ఉండిపోయే విషయాలన్నీ ఆయనకి మామూలుగా కనిపించే సాధారణమైన దృశ్యాలట. 3వ కన్ను అంటే అదే. శివుడి 3వ కన్ను తెరిచినప్పుడు అందులోంచి అగ్ని పుట్టుకొచ్చిందని అందరూ అంటారట. శివుని గురించి ఇప్పటిదాకా మనము అభిషేకం గురించి, శివుణ్ణి అభిషేకం చేస్తే కలిగే ఫలితాల గురించి, ఏ ద్రవ్యాలతో అభిషేకం చేయాలో అన్నీ మనం ఈ వీడియో ద్వారా సద్గురు జగ్గి వాసుదేవన్ గారి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. అంతా శివమయం. హర హర మహాదేవ, శంభో శంకర. శ్రీచరణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని దైవీకమైన కార్యక్రమాలను ఈ శ్రీచరణ ఛానల్ ద్వారా మేము అందించడం జరుగుతుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు.